మనకి స్లాబ్ షట్టరింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే నేను ఇప్పుడు చెప్తాను మీకు. మనకి స్లాబ్ షట్టరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కింద అండ్ పైన ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి షట్టరింగ్ అయిపోయిన తర్వాత ఈ షీట్స్ మధ్యలో గ్యాప్ కానీ ఎక్కువగా ఉంటే కంపల్సరీ మనం ఏం చేయాలంటే ఆ గ్యాప్ అనేది ఫుల్గా ఫిల్ చేయాలి. దానికి మనకి సపోజ్ షట్టరింగ్ షీట్స్ అనేది వాళ్ళ దగ్గర మెజర్మెంట్ ప్రకారం ఉండవు కాబట్టి మనకి మార్కెట్లో ఒక రేకులు దొరుకుతాయి. మనం చిన్న చిన్న గేట్లు తయారు చేసిన రేకులు అనేది మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఒకవేళ వాళ్ళు తెచ్చుకోకపోయినా మనం తెచ్చిచ్చి ఆ ఫామ్ అక్కడైతే మనకి ఎక్కువ గ్యాప్స్ ఉన్నాయో ఈ విధంగా రేకు నీట్గా అప్లై చేసేస్తే మనకి దీనివల్ల యూజెస్ ఏమున్నాయంటే మనకి సిమెంట్ శాండ్ అలాగే మెటల్ 3 మిక్స్ అవుతాయి. మనకి ఏం జరుగుతుందంటే ఈ గ్యాపుల్లో నుంచి సిమెంట్ ప్లస్ శాండ్ ఈ మెటీరియల్ అంతా మనకి వేస్టేజ్గా కిందకి వెళ్ళిపోద్ది. గ్యాప్స్ దొరికితే కంపల్సరీ వేస్ట్ అంతా కిందకి వెళ్ళిపోద్ది. మనకి ఆ మెటీరియల్ మనకి ఆల్మోస్ట్ 25 to 30% స్ట్రెంత్ అంతా ఆ శాండ్ ప్లస్ సిమెంట్లో ఉంటుంది. దానివల్ల మనకి స్లాబ్ స్ట్రెంత్ అనేది తగ్గద్ది. అందువల్ల ఈ గ్యాప్స్ అన్నీ మనం ఫిల్ చేసామంటే ఆ సిమెంట్ అండ్ శాండ్ మెటీరియల్ మనకి వేస్ట్ కాకుండా మ్యాక్సిమం మనకి కవర్ అయిపోద్ది అనమాట. లేదంటే మనకి క్రాక్స్ ఫామ్ అవడం కానీ ఇలాంటివి జరిగేదంతా దీనివల్లే. అందువల్ల ఏంటంటే మనం నీట్గా ఎక్కడికి గ్యాప్స్ అనేది ఎక్కడ వాడికి అవకాశం ఇవ్వకుండా ఫిల్ చేసుకొని ఈ విధంగా టేప్ అప్లై చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని స్లాబ్ వేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు.